అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ రాజీ. ఈరోజు మనం ఎంతో రుచికరమైన బలమైనటువంటి మినపగారెలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా దీని ప్రాసెస్ కోసం మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకుందామండి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి చూద్దాము. ముందుగా ఖాళీ బౌల్ ఒకటి తీసుకోండి. తర్వాత ఒక గ్లాస్ ఒకటి తీసుకుని గ్లాసు పప్పు ఒకటి తీసుకుందామండి. దీనికి సరిపడా వాటర్ పోసి దీన్ని ఒక 2-3 టైమ్స్ మనం క్లీన్ చేసుకుందాము. దీన్ని మినిమం ఒక 5 to 6 అవర్స్ వరకు సోక్ చేస్తే పప్పు మంచిగా నానిపోతుందండి. ఇది నానిన తర్వాత ఎంచక్కా మనం మిక్సీ పట్టుకుని వడలు వేసుకోవచ్చు. చాలా టేస్టీగా వస్తాయండి. ఫస్ట్ మనం దీన్ని సోక్ చేద్దాం. ఇంచక్క వాటర్ పోసి మనం దీన్ని ఒక 5 to 6 అవర్స్ వరకు నానబెడదామండి. ఇప్పుడు ఈ సోక్ అయిపోయినటువంటి మినపప్పునండి అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు కలిపి మిక్సీ జార్లో తీసుకొని మనకి చేతికి ఉండ చుట్టుకునేలాగా మిక్సీ పట్టుకోవాలి పప్పుని. ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక బౌల్ని చేతిలో తీసుకుని దాన్ని ఇలా గారెలాగా చేసి దాన్ని మనం ఆయిల్లో నిదానంగా విడిచిపెట్టాలండి. మనం ఈ ఉండని ఎంత స్మూత్గా చేసి తీసుకుంటామో గారెలు అంత బాగా పొంగుతాయండి. మధ్యలో హోల్ చేసినప్పుడు అది నూనెలో ఆయిల్లో మనం విడిచిపెట్టినప్పుడు అది నిదానంగా ఉడుకుతాయండి. ఇలాగే 1 by 1 గారెలు ఒక్కొక్కటిగా వేస్తూ మనం గారెలు ఒక్కొక్కటి అయిపోతూ ఉంటే వాటిని ముందుగా తిరగబెట్టుకోవాలి. ఆ తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ముందుగా అయిపోతూ ఉంటాయండి. ఏవైతే ముందు అయిపోతాయో అవి ముందుగా మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి హెల్తీ స్నాక్స్ అండి. ఈవినింగ్ టైంలో కూడా తినొచ్చు. చాలా రుచిగా ఉంటాయండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనకి ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇవి హెల్తీగా చేసుకోవచ్చు. ఇంతేనండి, గారెలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.